ఎస్ఎల్బీసీ పనుల వేగవంతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రోజుకు 10 నుంచి 14 మీటర్ల సొరంగం తవ్వేలా పనులు సాగాలన్న ఆలోచనతో ఉంది. అవసరమైన మరికొన్ని ప్రత్యేక పరికరాలను విదేశాల నుంచి త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తరచూ ఆరా తీస్తుండగా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారని చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంతో ఎస్ఎల్బీసీ సొరంగంలో నిలిచిపోయిన పనులు తిరిగి ఈ ఏడాది ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు టీబీఎంతో సొరంగం పనులు చేయగా ప్రమాదంలో యంత్రం దెబ్బతినడంతో ఆ విధానానికి స్వస్తి పలికారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డీబీఎం విధానంలో పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఫాల్టీ షియర్ జోన్లను నిర్ధారించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో హెలిబోర్న్ సర్వే నిర్వహించారు. మిగిలిన సొరంగ మార్గంలో 4 ప్రధాన షియర్ జోన్లను గుర్తించారు. వాటిని దృష్టిలో పెట్టుకుని పనులు సాగిస్తున్నారు. మొత్తం 43 కిలోమీటర్లకు పైగా ఉన్న సొరంగంలో ఇంకా 9 కిలోమీటర్లకు పైగా తవ్వాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పనులు పునః ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 2 పైపుల నుంచి పనులు జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 86 మీటర్లకు పైగా తవ్వకం జరిగింది. ఒకవైపు 8.5 మీటర్లు తవ్వగా మరోవైపు 77 మీటర్లకు పైగా తవ్వారు. ఇన్లెట్ వైపు నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికన్నా కాస్త వెనక్కి వెళ్లి అక్కడి నుంచి ఎడమవైపు సొరంగం తవ్వుతున్నారు. ఇప్పటి వరకు సొరంగం వృత్తాకారంలో 10 మీటర్లతో తవ్వగా ఇప్పుడు గుర్రపు నాడ ఆకారంలో 9 మీటర్ల మేర తవ్వుతున్నారు. దాంతో నీరు తీసుకునే సామర్థ్యంలో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నారు. పనుల్ని మరింత వేగవంతం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు విదేశాల నుంచి మరో 3-4 పరికరాలు రావాల్సి ఉందని వాటిని వీలైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 10 నుంచి 14 మీటర్ల వరకు సొరంగం తవ్వకం జరిగేలా చూడాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకనుగుణంగా పనుల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. ప్రాజెక్టు పనుల కోసం ప్రత్యేక పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1-2 రోజుల్లో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రాజెక్టుకు 800 కోట్ల రూపాయలు కేటాయించారు. 2028 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.